వేరే పని లేదు. అవునా? అల్లరి చేయొద్దు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు, మాకు అది కావాలి ఇది కావాలి నీ కోరికలు కోరద్దు, మీకు అన్ని రకాలుగా మీ అమ్మని అందరూ ఇస్తారు. సరేనా? మీరు చేయాల్సింది ఏంటి? కేవలం చదువుకోవడం మాత్రమే. డిసిప్లిన్గా ఉండాలా, మీరు మంచి చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి గొప్ప స్థానాల్లో ఉండాలా తప్ప ఎవరికి ఏ జాడా ఇప్పుడు ఉండదు. సరేనా? చదువుకోవడము, మా అమ్మ నాన్నలు గురువులు చెప్పినట్టు వినడం తప్ప మీకు వేరే పనులు. సరేనా? అవి కాక అల్ల వేసిరనుకో నేను సార్ చెప్తాను, సార్కి అందరు సీక్రెట్ ఉండేస్తారు. సరేనా? అందరు డిసిప్లిన్ ఉండాలా, డిసిప్లిన్ చదువుకున్నారా. మళ్ళీ మీరందరూ మీ మీ ఏజ్ని బట్టి తినడం కూడా మంచిగా తినాలి. సరేనా? మీరు బలంగా తింటే ఆరోగ్యంగా ఉంటారు, లేకుంటే ఏమవుతుంది? ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకో, స్కూల్కి రారు, స్కూల్కి రాకుంటే మంచిగా చదువుకోలేరు, చదువుకోకుంటే ఏమవుతుంది? మీకు ఉద్యోగం సంపాదించారు. మీరు చదువుకోవడం ఎంత ఇంపార్టెంట్, మీరు ఆరోగ్యం ఉన్నప్పుడు అంతే ఇంపార్టెంట్. అంతేనా కాదా? మంచిగా తినాలా, పుష్టిగా తినాలా, మంచిగా చదువుకున్నాలా, డిసిప్లిన్లో ఉండాలి. అయిన తర్వాత ఆటలు, డైలీ చదువుతో పాటు మనం ఆటలు ఉంటే ఏమవుతుంది? ఎంజాయ్ అవునా కదా? ఊరికే చదువుకుంటూ వదలేం కదా, కోరస్తాయి కదా. సాయంత్రం కూడా కొంచెం ఆటలు ఉంటాయి కదా, మీ స్కూల్ ఆటలు ప్రోగ్రామ్ ఉంటాయి కదా, ఆటల్లో పాల్గొనాలా, చేయాలా. రన్నింగ్లో కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, మన దేశంలో ఎంతమంది గొప్ప గొప్ప పేరు సంపాదించి తెలుసు కదా. క్రికెట్లా మీరు కూడా అట్లా మీకు నచ్చిన దాంట్లో మీరు మంచిగా స్పోర్ట్స్ ఆడి సార్ దగ్గర సార్ నాకు ఫీల్డ్ అంటే ఇష్టం ఉంది, నాకు ఎంకరేజ్మెంట్ మీ సార్ని అడగాలి. సరేనా? ఒకరు కబడ్డీ ఇష్టం, ఒకరు ఖోఖో ఇష్టం, ఒకరు రన్నింగ్ ఇష్టం. అవునా? మీకు నచ్చిన దాంట్లో మీరు మంచిగా ఆడి సార్స్ కలగదు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కారపొడి ఉన్నాయి కదా, ఆటలు సుఖ ఆడాలి. సరేనా? మంచి ఫుడ్ తినాలా, మంచిగా ఆటలు ఆడాలా, డిసిప్లిన్ చదువుకున్నాను. అవునా? తర్వాత నెక్స్ట్ ఏంటి? తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాట వినాలా, పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి ఫస్ట్. ఎవరికైనా సరే. సరేనా? ఎవరికైనా సరే, మనకంటే పెద్దలకు ఎవరికైనా సరే గౌరవంగా మాట్లాడాలి, అన్న అనాలా, అక్క అనాలా. సరేనా? మనకంటే చిన్న పెద్దలు ప్రేమగా ఉండాలి. ఉంటారా? ఉండరా? మంచి తింటారా? తిన్నారా? చదువుకుంటారా? చదువుకోరా? మీ స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేవా? మేము మొత్తం తగ్గేసిన బాత్రూమ్కి వస్తుంది, ఇబ్బంది లేదు మీకు? ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది లేదా? ఉంది కదా? ఇబ్బంది ఉంది కదా? ఒక వారం రోజులు సిరీస్ అవుతుంది. సరేనా? వారం రోజులు అయితే క్లియర్ అవుతాము. మంచి చదువుకొని మంచి ఫుడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సార్ చెప్పండి, సార్ మాకు చెప్తారు. మనం మీద పై అధికారులతో మాట్లాడి మనకి అవసరం కూడా మనం నేర్చుకుంటాం. సరేనా? ఫస్ట్ మీరు ఏం చేయాలో చెప్పినా కదా, నీట్గా ఉండాలి. ఫస్ట్ వ్యక్తిగతంగా శుభ్రత ఉండాలి. ఎవరైనా నీట్గా స్నానం చేసి మంచిగా బ్రష్ చేసి డ్రెస్ మెయింటైన్ చేయాలా, హెడ్కి మంచి హెయిర్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని నీట్గా ఉండాలి. ఫస్ట్ వ్యక్తిగతంగా శుభ్రత లేకుంటే ఏది కూడా ఉండండి. వ్యక్తిగత శుభ్రతనే ఫస్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత శుభ్రత లేదనుకో మన దగ్గరికి ఎవరు రాస్తారా? ఫస్ట్ వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నీట్గా ఉండాలి. నీట్గా ఉన్న తర్వాత ఏం చేయాలి? తినాలి మంచిగా. తింటే మీరు బలంగా ఉంటారు, బలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. అవునా? అది తర్వాత ఆరోగ్యం అంటే నెక్స్ట్ ఏంటి? స్కూల్ రావాలి. ఒక రోజు తప్పకుండా క్రమం తప్పకుండా స్కూల్ రావాలా, మంచి పాఠాలు నేర్చుకున్నారా, గురువు గారికి తినాలా. థర్డ్ ఫోర్త్ ఏంది? తల్లిదండ్రుల్ని గౌరవించాలా, గురువుల్ని గౌరవించాలా, మీకంటే పెద్దవాళ్ళ ప్రేమ గౌరవించాలా, మీకంటే చిన్న ప్రేమ పలకరించాలి. సరేనా? మీ అందరికి ఇష్టాలి కదా? ఆట ఆడరు, సెల్ ఫోన్ ఆడతారా? ఎంతసేపు ఆడతారు? ఒక్కొక్కరు కళ్ళు పోతే ఎక్కువసేపు ఆడద్దు. సరేనా? ఏదైనా అవసరం ఉంటే చేస్తే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక అర్ధ గంట తీసుకున్నారా రాదు, కానీ గంటల గంటలు ఫోన్ చూడకూడదు. సరేనా? కళ్ళు ఖరాబ్ అయితే చిన్న పిల్లలు గుడ్డలు చెప్పా. సరేనా? చూస్తారు ఫోన్ ఇంకోసారి ఇప్పుడు బోర్ కొడితే కొంచెం గురువు కానీ ఎక్కువసేపు దూరకూడదు. సరేనా? అలాంటి రీల్స్ అర్థం తీసుకుని సమయం వృధా చేసుకో, చదువుకోని మంచిగా. సరేనా? మంచి ఎక్సర్సైజ్ చేయాలి. మంచి వస్తుందా? ఎక్సర్సైజ్ చేపిస్తారా? మంచిగా వ్యాయామం, మంచి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. తినాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఆటలు ఆడాలా, చదువుకున్నారా. అవునా కాదు? ఈ టైంలో మంచిగా ఉంటారు. ఇప్పటి నుంచి చూస్తారా? ఆటలు ఆడతారు మంచిగా.